శాలరీ పెరిగింది, ప్రమోషన్స్ వస్తున్నాయి, కానీ సేవింగ్స్ మాత్రం జీరో. హానెస్ట్గా చెప్పండి, మీలో ఎంతమంది దీన్ని ఎక్స్పీరియన్స్ చేశారు? యాక్చువల్గా ఇది శాలరీ ప్రాబ్లం కాదు, ఇది లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ ప్రాబ్లం. ఎస్ ఫ్రెండ్స్, నా స్టోరీయే చెప్తాను. నేను జాబ్ స్టార్ట్ చేసినప్పుడు 6,000 శాలరీతో స్టార్ట్ చేశాను ఇనీషియల్గా. కష్టపడ్డాను. కొన్ని రోజుల తర్వాత శాలరీ 25,000 పర్ మంత్కి రీచ్ అయ్యాను. కానీ 6,000కి 25,000కి ఏం మారింది అంటే, అప్పుడు ఒక షేరింగ్ రూమ్లో ఉండేవాడిని. ఆ తర్వాత నేను ఇండివిజువల్గా పర్సనల్ రూమ్ తీసుకొని దాంట్లోకి మారాను. ఒక కొత్త ఫోన్ తీసుకున్నాను. ఆ తర్వాత ఒక 1 ఇయర్కి శాలరీ 40,000 అయ్యింది. అప్పుడేం చేశాను, ఉన్న బైక్ తీసేసి కొత్త బైక్ కొనుక్కున్నాను. ఆ తర్వాత ఇంకొక 2 ఇయర్స్కి శాలరీ 65,000 అయ్యింది. అప్పుడేం చేశాను, ఈఎంఐతో ఒక కారు తీసుకున్నాను చిన్నది. ఆ తర్వాత శాలరీ 80,000 అయింది. సో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకొని అలా మెయింటైన్ చేస్తూ వచ్చాను. ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే 6,000 శాలరీ అప్పుడు సేవింగ్స్ ఏం లేవు, 80,000 శాలరీ అప్పుడు సేవింగ్స్ ఏమీ లేవు. ఇక్కడ ఏం చేంజ్ అయింది అంటే, ఓన్లీ లైఫ్ స్టైలే చేంజ్ అయింది. సేవింగ్స్ అక్కడ లేవు, ఇక్కడ లేవు. అప్పుడు యాక్చువల్గా ఆలోచించాను, అసలు ఏం జరుగుతుంది, అప్పుడు సేవింగ్స్ లేవు, ఇప్పుడు సేవింగ్స్ లేవు, అసలు ఏం జరుగుతుంది లైఫ్లో అని అప్పుడు ఆలోచించాను. అప్పుడు ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే, అది లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. అంటే ఇన్ఫ్లేషన్ అంటే అందరికీ తెలుసు. అసలు ఈ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటే ఇన్కమ్ పెరిగిన ప్రతిసారి ఖర్చులు ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాయి. మనం రిచ్గా ఫీల్ అవుతున్నాం, కానీ యాక్చువల్గా రిచ్గా అవ్వట్లేదు. లైఫ్ స్టైల్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఒక ఫోన్ నుంచి ఇంకొక ఫోను, బైక్ నుంచి కారు, రూమ్ నుంచి డబుల్ బెడ్రూము, ఇలా మన లైఫ్లో మన లైఫ్ స్టైల్ని అప్గ్రేడ్ చేస్తున్నాం, కానీ సేవింగ్స్ని వెల్త్ని ఇంక్రీజ్ చేయట్లేదు ఎక్కడ అనేది అర్థమైంది. సో అందరూ ఇన్ఫ్లేషన్ ఏదో బయట ఉంది, ఇండియాలో ఇన్ఫ్లేషన్ 7%, అమెరికాలో ఇన్ఫ్లేషన్ 10%, ఇట్లా బయట ఎక్కడో ఉంది ఇన్ఫ్లేషన్ అనుకుంటాం. కానీ ఇన్ఫ్లేషన్ని మనమే క్రియేట్ చేసుకుంటాం, మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్తో మనమే క్రియేట్ చేసుకుంటాం ఇన్ఫ్లేషన్. ఈ ఇన్ఫ్లేషన్ని లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఈ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ ఒక సైలెంట్ కిల్లర్. ఒక వార్నింగ్ ఉండదు, ఒక సిగ్నల్ ఉండదు, కానీ సైలెంట్గా మన ఎమర్జెన్సీ ఫండ్ కిల్ చేస్తుంది, మన ఎస్ఐపి కిల్ చేస్తుంది, మన వెల్త్ని కిల్ చేసేస్తుంది. కానీ లాస్ట్లో మనందరం ఏం చెప్తామంటే, శాలరీ సరిపోవట్లేదు అని చెప్తాం. కానీ ఇక్కడ శాలరీ సరిపోకపోవటం కాదు, మనం ఎక్స్పెన్సెస్ని ప్రాపర్గా ప్లాన్ చేయకపోవటం. చాలామంది ఏమనుకుంటారంటే, నెక్స్ట్ ఇంక్రిమెంట్ వచ్చిన దగ్గర నుంచి సేవింగ్ స్టార్ట్ చేద్దాము, లేదంటే నెక్స్ట్ ఇంక్రిమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఎస్ఐపి స్టార్ట్ చేద్దాము అనుకుంటారు. బట్ రియాలిటీలో ఏంటంటే, సేవింగ్స్ లాస్ట్లో వస్తాయి, లైఫ్ స్టైల్ చేంజెస్ మాత్రం శాలరీ పెరగగానే వస్తాయి. కానీ వెల్దీ అండ్ రిచ్ పీపుల్ దీనికి ఆపోజిట్గా చేస్తారు. నేను ఈ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ నుంచి ఎలా బయటపడ్డాను అంటే, దెర్ ఈజ్ ఎ గోల్డెన్ రూల్. ఇంతకుముందు కూడా మనం వీడియోలో చెప్పాము, అదే 50-30-20 రూల్. ఈ 50-30-20 రూల్ అంటే 50% శాలరీలో 50% నీడ్స్కి ఉంచుతాము, 30% వాంట్స్కి ఉంచుతాము, అండ్ 20% సేవింగ్స్కి. ఈ 20% ఇనీషియల్గా ఇన్వెస్ట్ చేసిన తర్వాతే రిమైనింగ్ 80%ని మనం స్పెండ్ చేస్తాం. ఈ సింపుల్ రూల్ ఫాలో అయితే ఫస్ట్ ఎక్స్పెన్సెస్ మీద గ్రిప్ వస్తుంది మనకి, మనం సేవింగ్స్ మీద ఎక్స్పెన్సెస్ మీద ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ ఇంక్రిమెంట్ పడిన ప్రతిసారి నేను ఏం చేసేవాడిని అంటే, 50% ఆఫ్ ది ఇంక్రిమెంట్ని ఇనీషియల్గా ఇన్వెస్ట్మెంట్స్కి డైవర్ట్ చేసి 50%ని ఎక్స్పెన్సెస్కి డైవర్ట్ చేసేవాడిని. సపోజ్ 10,000 ఇంక్రిమెంట్ పడింది అంటే, లాస్ట్ మంత్ వరకు 1 lakh వస్తే ఈ మంత్ నుంచి 1,10,000 వస్తుంది అనుకుంటే, ఈ 10,000లో 5,000ని ఇన్వెస్ట్మెంట్స్కి మొబిలైజ్ చేసి రిమైనింగ్ 5,000ని ఎక్స్పెన్సెస్కి యాడ్ చేసేవాడిని. సో ఇది ఫాలో అవటం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతూ ఉంటాయి ఇయర్ ఆన్ ఇయర్, ప్రమోషన్ వచ్చిన వెంటనే లేదంటే ఇంక్రిమెంట్ వచ్చిన వెంటనే ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతూ ఉంటాయి, అండ్ ఎక్స్పెన్సెస్ కూడా కొంత అమౌంట్ మొబిలైజ్ చేస్తాం కాబట్టి లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ని కూడా బీట్ చేస్తూ ఉంటాం. ఈ ఒక్క రూలే వెల్త్ క్రియేటర్స్ని, శాలరీ రన్నర్స్ని డివైడ్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్. సో ఈ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ నుంచి మీరు కూడా బయటపడాలి అంటే 4 సింపుల్ రూల్స్. ఫస్ట్ రూల్, మంత్లీ ఎక్స్పెన్సెస్ని ట్రాక్ చేస్తూ ఉండండి. అప్పుడు మనం మంత్లీ ఏం ఖర్చు పెడుతున్నాము, ఏం అడిషనల్గా వేస్ట్ చేస్తున్నాము అనేది ఒక ఐడియా వస్తుంది. అండ్ సెకండ్ వన్,
ఎస్ఐపిని ఆటోమేట్ చేయండి. మీ శాలరీ డేలోనే ఎస్ఐపి కట్టేయాలా ప్లాన్ చేసుకోండి. సో అప్పుడు ఏంటంటే ఖర్చులు తర్వాత ఎస్ఐపి లేదంటే సేవింగ్ స్టార్ట్ చేయడం కంటే ముందే మనం ఇన్వెస్ట్మెంట్కి పెట్టేస్తాము, ఆ తర్వాత మిగిలిన దాంట్లోనే నెలంతా ఖర్చు పెట్టుకోవడానికి ట్రై చేస్తాం. అండ్ థర్డ్ రూల్ ఏంటంటే శాలరీ ఇంక్రీజ్ అయిన వెంటనే ఎస్ఐపిని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయండి, లైఫ్ స్టైల్ని ఇంక్రీజ్ చేసే ముందు. అండ్ ఫోర్త్ అండ్ ఇంపార్టెంట్ రూల్, ఈఎంఐ బేస్డ్ లైఫ్ స్టైల్ని అవాయిడ్ చేయండి. అంటే ఏదైనా లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేయాలి అంటే ఇమ్మీడియట్గా దాన్ని ఈఎంఐలో తీసేసుకొని ఆ తర్వాత దాన్ని ఈఎంఐ పే చేయడం కంటే ఆ అమౌంట్ అంతా కలెక్ట్ చేసుకొని దాన్ని కొనడానికి ట్రై చేయండి. ఈ ఒక్క డిసిప్లిన్ ఫాలో అవ్వండి. ఈ 4 రూల్స్ కనుక మీరు ఫాలో అయితే ఈ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ నుంచి మీరు కూడా ఈజీగా బయటకు వచ్చేయచ్చు. సో ఇదంతా చేయడానికి మనం ఎక్స్ట్రా సాక్రిఫైస్ ఏం చేయాల్సిన పని లేదు, కొంచెం డిసిప్లిన్గా ఉంటే సరిపోతుంది. ఫైనల్గా ఇన్కమ్ ఇంక్రీజ్ అయిన ప్రతిసారి మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి లైఫ్ స్టైల్ ఇంక్రీజ్ చేయడానికి, కానీ ఓన్లీ డిసిప్లిన్ హెల్ప్స్ యూ టు క్రియేట్ వెల్త్. If you like the content, please like, share, subscribe to Financial Dr. Srinivas, your partner in your wealth journey. Thank you.